బాలికల పైన పాశవిక చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ బిడ్డల్ని చూడండి, ఎంత అమాయకమైనటువంటి హృదయాలు వస్తూ ఉంటే ఆ బిడ్డల మీద కూడా లైంగిక చర్యలు అంటే మానవ మృగాలు ఏ విధంగా సమాజంలో ఏర్పడుతున్నాయి, దీనికి కారణాలు ఏమిటి, ఆ కారణాల వెనుక ఉండే సమాజం యొక్క రుగ్మతలను కూడా మనము కనిపెట్టి ఉండాలని, వాటి గురించి కూడా మనము ప్రతి ఒక్కళ్ళము సైన్స్ దృక్పథాన్ని ఆలోచింపజేసే శాస్త్రీయాన్ని ప్రజలకి తెలియజేయాలని చెప్పేసి అనేక సంఘాలన్నీ కూడా ఈనాడు ఇక్కడ కలిసి పనిచేస్తూ ఈ ఈ చర్యని, ఆమెపై జరిగిన లైంగిక చర్యని ఖండించాలని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎంత బాధాకరమైనటువంటి విషయమో మీ అందరూ కూడా చూసే ఉన్నారు. 10 మంది వ్యక్తులు అరెస్ట్ చేస్తే ఆమెని, అంత ఘోరమైనటువంటి పురుషులు ప్రపంచం మీద ఇట్లా ఉన్నారు అంటే నిజంగా ఎంత బాధాకరంగా ఉందో చెప్పలేము. అది హృదయానికి తగిలిన ఎవరికైనా మనిషి అనే వ్యక్తికి జరిగిన సంఘటనగా భావించాలి. ఒక అమ్మాయే కాదు, మగ పురుషుల్ని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచే విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ఆ మార్పు కోసమే ప్రజలంతా కూడా కలిసి పనిచేయాలని చెప్పి మేమందరం కూడా ఆలోచించే ధోరణిని ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నాం. ఒక్కసారి మరణశిక్ష విధించినంత మాత్రాన వాళ్ళల్లో మార్పు రాదు. ఆ మరణశిక్ష కంటే కూడా సాంఘిక జీవన విధానంలో తల్లిదండ్రులు పెంచే విధానంలో మార్పు తీసుకొని రావాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. కానీ కఠినమైన శిక్షలు అంటే రెండవసారి మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకూడదంటున్నాం. అంటే ఇప్పుడు అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ కేసు కానివ్వండి, దిశ కేసు కానివ్వండి, అట్లా అనేక రకాలైన చట్టాలు మనం తెచ్చినప్పటికి కూడా ఇంకా సమాజంలో మార్పు రావటం లేదు. ఈ మార్పు కోసం అర్ధరాత్రి మహిళ ఒంటరిగా ప్రయాణం చేయగలిగిన రోజునే మనము నిజంగా మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. 78 సంవత్సరాలలోకి మనం అడుగు పెడుతూ స్వాతంత్రాన్ని కోల్పోతున్నామా అని చాలా బాధాకరంగా ఉంటుంది. ఒక మహిళ ఆ రోజు ఉద్యమాలు చేసిన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అనేక మంది మహిళలని లెక్క చూస్తే వాళ్ళు అనేక కష్టాలకు ఓర్చుకుని పనిచేసినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. సాయుధ పోరాటాలలో కూడా మహిళలు పనిచేశారు. అంటే ఎందుకు చేశారు? అప్పుడు ఉండే మానవీయ విలువలకి ఇప్పుడుండే మానవీయ విలువలకి చాలా తేడా కనపడతా ఉంది. ఆ తేడాలను రూపుమాపాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఈ చర్యని ఖండిస్తూ ఈరోజు అనేక సంఘాలైనటువంటి మానవ వికాస వేదిక కానివ్వండి, అదేవిధంగా విజ్ఞాన దర్శిని, జన విజ్ఞాన వేదిక, కుల నిర్మూలన సంఘము, ఇంకా అనేక దళిత సంఘాలు, దళిత బహుజన సంఘాలు, ఫ్రంట్, అలాంటివన్నీ కూడా కలిసి ఈరోజు ఇక్కడ సమావేశమై ఆమెకి శ్రద్ధాంజలిని ఘటిస్తూ ఉన్నాము.